పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి పాక్దే బాధ్యత అంటున్న కేంద్రం ఆ దేశంపై ఆంక్షలు విధిస్తోంది. తాజాగా మరో షాక్ ఇచ్చింది. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు నిలిపివేసింది. వెంటనే నిషేధం అమల్లోకి వస్తోందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులను నిషేధం వర్తిస్తుందని తెలిపింది. 2023 వాణిజ్య విధానంలో ఒక ప్రొవిజన్ను చేరుస్తూ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పాక్ నుంచి ఎలాంటి వస్తువులు ఇక్కడకు దిగుమతి చేసుకోవడానికి వీలు లేదని తెలిపింది. దేశ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ దిగుమతులపై నిషేధంతో పాటు మరో బాంబు పేల్చింది కేంద్రం. ఆ దేశానికి చెందిన అన్ని ఓడలను మన పోర్టులకు రాకుండా బ్యాన్ చేసింది. భద్రతా సమస్యలు, జాతీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తెలిపింది. పాకిస్తాన్పై ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. పాక్ విమానాలు మన గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుని నీటిని బంద్ చేసింది. పాక్ వీసాలను రద్దు చేసి ఆ దేశ పౌరులను భారత్ నుంచి వెనక్కి పంపించింది. తాజాగా పూర్తిగా వ్యాపార సంబంధాలు తెంచుకుంది. పాక్ నుంచి అన్ని వస్తువుల దిగుమతి నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పాకిస్తాన్ మీద తాజా ఆంక్షలపై మరిన్ని వివరాలు మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పాకిస్తాన్ కు కేంద్రం వరుస షాక్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఒకే రోజు రెండు షాక్లని భారత ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో కీలకమైన రెండు కూడా, ఒకటి భారత్కు సంబంధించి పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దిగుమతులు కావచ్చు, అలాగే పాకిస్తాన్కి భారత్ నుంచి వెళ్ళేటువంటి ఎగుమతులకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రస్తుతానికి నిషేధాన్ని విధిస్తూ ఎలాంటి వారితో ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి దిగుమతులకు సంబంధించి కావచ్చు, ఎగుమతులకు సంబంధించి కావచ్చు, వాటిపైన పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఈ నిషేధం ఇంప్లిమెంట్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. స్వేచ్ఛగా వారి దగ్గర నుంచి దిగుమతి చేసుకునేటువంటి అంశాలపైన కావచ్చు, అలాగే స్వేచ్ఛగా ఎగుమతి చేసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, వాటిపైన కూడా నిషేధాన్ని విధించింది. ఇక పరోక్షంగా ప్రత్యక్షంగా రెండు అంశాలపైన కూడా ఈ నిషేధం అనేది కూడా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి ఆ ఆంక్షలు అనేది కూడా వస్తాయి. 2023లో చేసినటువంటి సవరణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా దాంట్లో పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్కు సంబంధించి ఇది పెద్ద స్థాయిలో దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. భారత్కు పాకిస్తాన్ నుంచి రాగి కావచ్చు, గాజు సామాన్లు, సేంద్రియ రసాయనాలు, సల్ఫర్, కొన్ని రకాల నూనె గింజలు అనేటివి భారత్ పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక వాటితో పాటు భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది ముఖ్యంగా మెడిసిన్స్, ఔషధాలు ఎక్కువగా భారత్ నుంచి పాకిస్తాన్కు ఎగుమతి అవుతూ ఉంటుంది. దాంతోపాటు పెట్రోలియం, ప్లాస్టిక్, రబ్బర్, సేంద్రియ రసాయనాలు, కొన్ని రకాల రంగులు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, టీ లాంటి కీలకమైనటువంటి ఉత్పత్తులతో పాటు కొన్ని తృణధాన్యాలు కూడా భారత్ నుంచి పాక్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వీటిపైన ఇప్పుడు ప్రస్తుతం భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. వీటితో పాటు పాకిస్తాన్కు సంబంధించి మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే పాకిస్తాన్కు సంబంధించిన ఓడలను మన ఓడర్ రేవుల్లోకి అనుమతిని నిషేధిస్తూనే భారత్కు సంబంధించినటువంటి ఓడలను కూడా పాకిస్తాన్కు పంపించేది లేదంటూ దానిపైన కూడా నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు, అలాగే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కీలక నిర్ణయాలను ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన విమానాలకు సంబంధించి గగనతలాన్ని మూసివేస్తూ ఇప్పటికే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి దేశంలో ఉంటున్నటువంటి వ్యక్తులు లాంగ్ టర్మ్ వీసాస్ కావచ్చు, షార్ట్ టర్మ్ వీసాలతోటి భారత్కు వచ్చినటువంటి వారికి సంబంధించిన వీసాలకు సంబంధించినటువంటి గడువును ముగించింది. వాటికి సంబంధించి వీసాలను రద్దు చేస్తూ వారిని పాకిస్తాన్కు వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం, ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారాలకు సంబంధించినటువంటి
అంశాలు ముడిపడి ఉండడంతో అది వాణిజ్యపరంగా పాకిస్తాన్ను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నమే ఇది. ఖచ్చితంగా దానికి సంబంధించి పాకిస్తాన్ భారీ మూల్యమైతే చెల్లించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటితో పాటు సరిహద్దుల్లోకి సంబంధించినటువంటి ఉద్రిక్తలు కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ తోటి ఎట్లాంటి సంబంధాలను కూడా మెయింటైన్ చేసేందుకు భారత్ ఇష్టపడట్లేదు. వాటికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు రోజువారీగా తీసుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజైతే ఈ రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత ఎంబడే సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఒక్కొక్కటిగా భారత్ నుంచి పాకిస్తాన్ను ఒంటరి చేసేటువంటి దిశగా ప్రయత్నాలన్నీ కూడా సాగుతున్నాయి. దానిలో భాగంగానే ఎంతో కీలకమైనటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు నిషేధాన్ని అయితే విధించింది. పాక్ తన సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి లక్షణాన్ని మానుకునేంత వరకు కూడా పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదనేటువంటి దిశగానే ఒక డైరెక్ట్ మెసేజ్ని ఇవ్వాలనేటువంటి తలంపుతోటే భారత్ ఈ చర్యలకు పాల్పడ్డట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. జ్యోతి. రైట్ మదార్.